పశ్చిమాలని అయితే నువ్వు బోర్డర్ దాటియాలన్నమాట. దీంట్లో వచ్చేసి దాదాపుగా 700 మంది చేతులు మారుతాయి. నీది 437 నంబరు, డి కోడ్ అంటారు. ఆ కోడ్ నంబర్ గుర్తుపెట్టుకో. ఇది మర్చిపోయినావా నిన్ను ఇంకెవ్వరు కాపాడలేడు. ఇప్పుడు యాడికి పోలా మేము? కాకినాడకి. కాకినాడ కత్తెర భోసుడికే, కాకినాడ కత్తెర భోసుడికే నువ్వు అనుకో. హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తానన్నమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. సీట్ బెల్ట్ వేసుకో. అది గుంజు. ఇక మొదలెడదామా? నీతో గణేష్ అన్న మాట్లాడతాడు. గణేష్ అన్న ఇచ్చిన మెటీరియల్ తీసుకొని పోయి బోర్డర్ దాటి ఇచ్చేసి. హలో, దానికి సంబంధించి జారు సార్ के साथ कार में बात करता है. తర్వాత మాట్లాడదాము. మ్యాటర్ ఏను చెప్పండి. గణేష్ అన్నకి లిక్విడ్ పచ్చిమాలది అంటే తెలుసా కదా. పచ్చిమాలని అయితే నువ్వు బోర్డర్ దాటియాలన్నమాట. వాటర్ దాటియాలి. దానికి సంబంధించి అయితే నీకు లిక్విడ్ గా అన్ని చేసేసి సపరేట్ పెట్టేసి ఉంటారు అనమాట. ఈ దీంట్లో వచ్చేసి దాదాపుగా 700 మంది చేతులు మారుతాయి. నీది 437 నంబరు. నేను వచ్చి డి కోడ్ అంటారు. అంటారు అంటే 400 మంది 437 నీది నంబర్, కోడ్ నంబర్. ఆ కోడ్ నంబర్ గుర్తుపెట్టుకో. ఏంది కోడ్ నంబర్ గుర్తుపెట్టు. ఏంది అది కోడ్ నంబరు? ఏంది 437. ఇది గుర్తుపెట్టుకో. ఇది మర్చిపోయినావా నిన్ను ఇంకెవ్వరు కాపాడలేడు. సరేనా? ఆ పశ్చిమాలు వచ్చేసేది అయితే కొంచెం స్మెల్ ఉంటుంది. నీకు డైలీ స్నానం చేయాల్సి వస్తుంది చూడు. ఓకే, మళ్ళా ర్యాషెస్, మళ్ళీ చర్మ వ్యాధులు వస్తాయి అన్నమాట. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్ లో కూడా మనుషులు ఉంటారా? నీకు పొద్దునే టిఫిన్ ఏం కావాలో చెప్పేస్తే రాత్రికి పొద్దున టిఫిన్ వేసేస్తారు. మధ్యాహ్నం ఏం కావాలో పొద్దున చెప్పేయాలి. రాత్రి ఏం కావాలో పొద్దునే చెప్పేయాలి. ఏమంటే ఇష్టం నీకు? నాకు అర్థం వస్తలేదు. ఇప్పుడు యాడికి పోలా మేము? కాకినాడకి. ఇప్పుడు ఏడైతే సార్ కాదు, కొంచెం ఆగండి. ఏంది కొంచెం ఆగండి. చెప్పేసినారు కదా, ఆగండి. మీరు వాడు నాకు ఒక మాట చెప్పా, మీరు ఒక మాట. ఆగు. ఏంది ఇప్పుడు మాట్లాడేసుకునేకి అంత నీకు? కొంచెం రోజుకి 13,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఆయనకి 3,000 కమిషన్ ఇచ్చినాము. కొంచెం ఆగండి మీరు, కొంచెం ఆగండి. సైదులే కదా నువ్వు? కొంచెం ఆగండి చెప్పిన సార్. నీ పేరు సైదులా? షేకులు మేము. షేకులా? కొంచెం ఆగండి. ఏంది నువ్వు అట్లా మాట మారుస్తున్నావు ఇక్కడికి వచ్చేసి? కొంచెం ఆగండి మీరు. మాట ఎందుకు మారుస్తున్నావు? కొంచెం ఆగండి మీరు చెప్పిన నేను. ఆపండి కొంచెం. రోడ్ల మీద ఏమైతుంది? ఏం కాదు, మీరు ఆపండి. వెనక నుంచి ఏం కుదర. హలో, कहीं का बोल को भेजा रहा है तू? काकीनाडा को बोलते हैं ना, काकीनाडा को बोल को बोलती है ना। काकीनाडा का तेरे भोसड़ी के, काकीनाडा का तेरे भोसड़ी के। సార్ చేస్తాను ఈడ. సైడ్ తీసుకోండి మీరు. సార్
సార్ హలో సార్ చెప్పు సార్. నేను కార్లో ఉన్నాను సార్. ఈయన ఎక్కించుకున్న మంచి వచ్చేసి ఏయ్ ఏంది ఆగు సార్. ఆగంటే కొంచెం ఆగండి మీరు. ఏంది నీకు నగరాలు చేస్తున్నావా నువ్వు ఏ నకరా మీరు వాటితో మాట్లాడి మా తమ్ముడితో. సార్ సార్ నేను కార్లో ఉన్నాను సార్. ఏం చేద్దామంటావు మరి? హలో ఇప్పుడు ఈయన కాకినాడకని చెప్పేసి ఎక్కినాడు సార్. 3 ఎంత నీ కోడ్ నంబరు? నా కోడ్ నంబర్ షేక్లు మేము. కోడ్ నంబర్ ఏంది? నాకేం తెలుసు కోడ్ నంబర్? ఇందాక చెప్పినాను కదా. హలో సబ్బేర్, ఫోటో తీసుకోవాలా? సరే సరే సరే. నీకు కోడ్ నంబర్ ఎంత చెప్పినాము? 437 చెప్పినారు. అదే చెప్పాలా ఆడ కూడా నువ్వు సరేనా? నీకు ఎంత ఇచ్చినారు? నాకేం ₹1 లేరు. ఎవరు ₹1 ఇచ్చిలేరా? కోటు తిమ్ముకోండి, ముజాఫర్నగర్ లా చూడండి కూర అంగడి. నీకు డబ్బులు ఇచ్చలేరా? నువ్వు టిఫిన్ ఏం చేస్తావు? నాకు టిఫిన్ ఏం చేస్తా అంటే కడుపులో అన్నం తింటాము. టిఫిన్ అయ్యా, అన్నం కాదు. టిఫిన్ అన్నం కాదు కదా. ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగనాలు అసలు ఏం తిన్నాం మేము. పొద్దున లేస్తేనే పని చూసుకుందాం. సరే. దీంట్లో ఎంత మంది ఉన్నారు? యాదల్లో పెద్ద గురలా కాదయ్యా. ఇది ఏమంటే ఈ మిషన్ లో ఇది ఒక మిషన్. అది పచ్చి సరుకు ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా విదేశాలకి. మనకి ఏం తెలుసు? అది తెలియదు. అది ఏం హలో సార్కి పంపిస్తున్నాను. డోర్ తీయండి, మీరు బయట దిగి మాట్లాడు. బయట కాదయ్యా, ఒక్క నిమిషం ఆగు. బయట దిగి మాట్లాడదాం. నాకు ఒక్క నిమిషం సార్తో మాట్లాడి దిగి నీకు చెప్పేస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఈయనతో ఒకసారి మాట్లాడాను సార్. ఇప్పుడు మనము సేమ్ సార్ అదే కాకినాడకి అని చెప్పేసి 700 మందిని బుక్ చేసినాం కదా. ఈయనది కోడ్ నెంబర్ వచ్చేసి 437. ఇప్పుడు ఈయన ట్రాన్స్పోర్ట్ లో రాను అని చెప్పేసి అంటున్నాడు సార్ కాకినాడకి. అమ్ము ఎక్స్పోర్ట్స్ కదా సార్ మనది. సార్ తో మాట్లాడు. సార్ చెప్పండి సార్. చేతిలో పట్టుకో. మాట్లాడుతున్నా కదా. హలో చెప్పండి. మేము రామ్ సార్. మేము నీ కోడ్ నంబర్ ఎంత చెప్పు? కోడ్ నంబర్. మేము పెద్ద కూర అమ్ముతాం సార్. మాకు కూర అంగడి ఉంది. కోడ్ నంబర్ చెప్పు. మనకి ఏం అవసరం కోడ్ నంబర్? ఇందాక చెప్పలేనా నువ్వు? మనకి తెలియదు సార్ అది. కోడ్ నంబర్ అడగండి సార్. మీకు ఎవరు ఇచ్చినారు? ఫస్ట్ లో ఎవరు మాట్లాడినారు మీతోని? గణేష్. వానికి ఫోన్ చేసి పిలుచుకోండి ఆ మంచికి. అరే ఈ మంచి చెప్తే నేను చెప్తున్నా. ఎంత నాకేం తెలుసు? నుంచి చెప్తున్నాను కదా. మనకి అవసరం లే. ఇప్పుడు ఏం పంచాయతీ చెప్పండి. కోడ్ నంబర్ చెప్పు. ఎందుకు కూర్చోబెట్టాను? మాట్లాడు. అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడు. సార్ టిఫిన్లు, భోజనాలు మనకి ఏం అవసరం లేదు. మాట్లాడు. మళ్ళీ ఆయన సీరియస్ అవుతాడు. సీరియస్ అయితే నాకు నువ్వు ఒక్క నిమిషం మాట్లాడి పో. హలో సార్. ఇంటవా ఇనవా అంటున్నాడు. ఏమి సూదే ఇంజక్షనా? మనకి ఏం అవసరం సార్ అది? సార్ మీరు ఏంది? ఏం మీరు పుచ్చేసినాననుకో. సత్తారువి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. కొంచెం ఆగండి. మాట్లాడుతుంటే ఎందుకు? కొంచెం ఆగండి మీరు. కూర్చో. ఏమిది మీరు? నాయనో అమ్మో అరే ఏం సైకోగలరా మీరు? ఎన్నిసార్లు గుర్తారా కానీ మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం అవ్వదు. నువ్వు ఎందుకు ఎక్కినావు మళ్ళా? మీరు మాట్లాడు సార్తో. కొంచెం లాక్తి సార్తో మాట్లాడు. లాక్తిను నువ్వు లాక్తి లేకుండా అర్థం పగిలిపోతాయి చూడు. మాట్లాడు మరసగా మాట్లాడు. ఏం మాట్లాడాలా ఇప్పుడు?
అది కోడ్ వరకు ఎందుకు చెప్పినావు నువ్వు? ఏం చెప్పినా? మళ్ళీ మా బండి మా తమ్మునితో మాట్లాడు నువ్వు. మా బండి ఎందుకు ఎక్కినావు? నువ్వు మా తమ్మునితో మాట్లాడు. మా బండి ఎందుకు ఎక్కినావు? లాక్ తీసి చెప్పినా. సరే మా బండి ఎందుకు ఎక్కినావు? నువ్వు లాక్ తీసుకోలే. లాక్ గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఏయ్ లాక్ తీ. నా దగ్గర గన్ను లేదనుకుంటున్నావా? లాక్ తీ. గన్ను లేదనుకుంటున్నావా? లాక్ తీ చెప్పినా. గన్ను లేదనుకుంటున్నావా నా కాడ? గన్ను లేదనుకుంటున్నావా నా కాడ? ఏమంటే కొంచెం జంకడండి. లాక్ తీ చెప్పినా నేను. ఒక్కటే షాటు, ఒకటే షాటు, పాయింట్ బ్లాక్. నాకు ఎందుకు పిలిచినారు మీరు? ఇరుగుతుంది. మాకు ఎందుకు పిలిచినారు మీరు సార్? మళ్ళా మా బండి నేను కాలు మొక్కుతా సార్, నాకు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు సార్. కాలు మొక్కుతా సార్, నాకు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు సార్. ఫోన్ చేస్తే వెనకల నుంచి ఉన్నారు మా వాళ్ళు. ఆడపిల్లలు ఉన్నారు సార్, మీ కాలు మొక్కుతా సార్, ఆడపిల్లలు ఉన్నారు సార్. మళ్ళీ ఎందుకు సార్ నా పిల్లలు ఒప్పుకోలేదు సార్, నేను ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోలేదా? నేను ఒప్పుకోలేదు సార్, మీకు కాలు మొక్కుతా సార్. దింపేస్తా. ఎవరైనా ఉన్నారా? నన్ను పిలుచుతా సార్ కావాలంటే. తిప్పుకొని మీ కాలు మొక్కుతా సార్, ఇలా దిగుతా సార్. సార్ నేను ఎక్కించుకున్న చోట సార్ 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 మీ కాలు సార్ రాను సార్ అని చెప్పి సార్ సార్ వీడియో తీస్తా. ఏం సార్ చెయ్యను. మీ కాలు మొక్కుతా సార్. సార్ 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 సరే. సన్న పిల్లలు ఉన్నారు సార్, ఆడపిల్లలు. రావా? నేను రాను సార్, ఆడపిల్లలు ఉన్నారు సార్. రావు కదా? నేను రాను సార్, ఇదే ఆడపిల్లలు. మాట ఒక వీడియో తీసి చెప్తా. సార్ నేను దిగి చెప్తా. వెళ్ళిపో. దిగి చెప్తా సార్, దిగి చెప్తా సార్. నేను సార్ దింపుతా. సార్ సార్ దింపుతా. సార్ మీ కాలు మొక్కుతా సార్. సార్ ఆడపిల్లలు ఉంటారు సార్, సన్న పిల్లలు సార్, నాకు కడుపులో ఉంటాయి. దింపేస్తా. సన్న పిల్లలు సార్, వింటావా? సన్న పిల్లలు సార్. సార్ వింటావా? సన్న పిల్లలు సార్. దింపాలి కదా? సార్ సన్న పిల్లలు సార్, మీ కాలు మొక్కుతా సార్. మీరు ఏమేమో తీస్తారా సార్? సార్ తీయను. నాకు వద్దు సార్. సార్ మీరు లాక్ తీయండి సార్. సార్ అమ్మతోడు ఏం చెయ్యను సార్ సన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు సార్. వీడియోలో చెప్పేసి దిగి వెళ్ళిపో. ఆడపిల్లలు ఉన్నారు సార్. సార్ కి చెప్పు. పాప హాస్పిటల్లో కూడా ఉన్నారు. సార్ కి చెప్పు. సార్ నేను రాను సార్ కాకినాడకి, వేరే వాళ్ళని అయితే చూపిస్తలే సార్ అని చెప్పు. ఆ వీడియో సార్ కోపం తెప్పించిన నువ్వు. సార్ మీ కాలు మొక్కుతా సార్. సార్ మీ కాలు మొక్కుతా వద్దు. సార్, నాకు చిన్న చెప్పు. పాప హాస్పిటల్లో కూడా ఉన్నారు. వీడియోలో చెప్పు. సార్ నేను రాను, వదులు, నేను రాను సార్ కాకినాడకి, వేరే వాళ్ళని అయితే ఎక్కిస్తలేదు సార్ అని చెప్పేసి నీట్ గా చెప్పు. సార్ కి కోపం వచ్చింది నాకా నీ మీద. చెప్పు. మీ కాలు మొక్కుతా మా హాస్పిటల్లో ఉన్నారు. వీడియోలో చెప్పు. ఏం చెప్పాలా సార్? సార్ నేను రాను సార్ కాకినాడకి, వేరే వాళ్ళని పట్టిస్తలే సార్, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పు. చెప్పు. సార్ నేను రాను సార్, చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళ వాళ్ళకి అంటే పట్టిస్తా. ఎక్కడికి రావు? కాకినాడకి రాను సార్. అమ్ము ఎక్స్పోర్ట్ కి పంపిస్తా సార్ మంచిలకి. ఎంత మంది ఉన్నారు? మా చేతిలో ముగ్గురు ఉన్నారు. చంద్రమసరి కాడ నిలబడితే కూడా ఫోన్ చేసి పిలిచి చెప్తా సార్. నువ్వు రావు సార్ నేను రాను సార్, ఆడపిల్ల నా హాస్పిటల్లో ఉన్నాయి, సీరియస్ ఉంది కొంచెం. మళ్ళీ ఇందాక సార్ ఎందుకు తిట్టినావు? లే సార్, సారీ సార్, మీకు కాలు మొక్కుతా సార్. సారీ సార్, ఐ లవ్ యూ సార్. సార్ సారీ సార్, మీకు ఐ లవ్ సార్, మీకు నమస్కారం సార్. ఆడపిల్ల నా సీరియస్ ఉంది సార్. రారా? రాను సార్. ఎవరన్నా ఎక్కిస్తారు? ఎక్కిస్తా సార్ ఖచ్చితంగా. మీ కోడ్ నంబర్ ఎంత? ఎంత సార్ మీరు చెప్పండి సార్, నాకు అర్థం కాదు. కోడ్ నంబర్ అయ్యా 37 కదా సార్? 437. 437 సార్. సార్ సార్ ఆడపిల్లలు ఉన్నారు సార్, నాకు రావు. రాను సార్. ఎప్పుడు వస్తావు? కావాలంటే మీకు మంచిగా పంపిస్తే పంపిస్తా సార్. 2-3 ఉన్నారు, పంపిస్తా. ఎంత మాట్లాడుకునే? మీరు ఎంత చెప్తే అంత చెప్తా సార్. 13,000 చెప్తాలే సార్. మీకెంత? నాకు కమిషన్? నాకు ఒక 3,000 ఇచ్చింది సార్. పంపిస్తా, ఖచ్చితంగా పంపిస్తా. 2-3కి. చక్క కూర్చో. మా చేతిలో ఉన్నారు సార్, మీకు కాలు మొక్కుతా సార్. సరే చక్క కూర్చో, చక్క కూర్చో సార్, మీకు కాలు ఓకే. మొక్కుతా సార్. ఓకేనా? కట్ చేద్దునా? కట్ అని చెప్పు. కట్టు కట్టు కట్ కట్టు సార్, కట్ చేయండి సార్. సార్ మీ కాలు అయిపోయా. మొక్కుతా సార్. వద్దులే పదంగా, నేను దింపేస్తా. కాలు మొక్కుతా సార్. మళ్ళా అట్లాంటప్పుడు నువ్వు ముందే చెప్పాలి కదయ్యా. ఏం సార్ ఇంత డోర్ బాగా కొట్టినావు నువ్వు. నాకు సన్న ఆడపిల్లలు డోర్ నా మీద నువ్వు. అయితే సరిచేయండి సార్. వద్దులే. కాలు పట్టుకుతా సార్ మీకు. సరే. మీ కాలు పట్టుకుతా సార్. కిలో ఉంది గన్ను చూపెట్టాలా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇలా ఉంటుంది సార్, మీ కాలు వద్దులే. అట్లాంటప్పుడు ముందే చెప్పాలా నువ్వు. అవును సార్, కరెక్టే సార్.
దీంట్లో ఎంత మంది ఉన్నారు అనుకుంటున్నావు నువ్వు? చెప్పు. ఎంతమంది సార్? 700 మంది. 700 మంది. టిఫిన్లు ఎన్ని అవుతాయి? ఓ దండిగా కదా సార్. మధ్యాహ్నం భోజనము? మధ్యాహ్నం భోజనం అంటే కూడా కమిషన్ అంటే కూడా 700 మందికి మంచికి డైలీ 30,000 40,000 అవుతాయి. లే సార్, మంచికి డైలీ 100 వేస్తే కూడా నెలకి 30,000 40,000 అవుతుంది. 30,000 ఖచ్చితంగా అవుతుంది సార్. ఏమన్నా అయితే చక్క కూర్చో సంపించండి సార్ మీరు. మళ్ళా నా మీద నన్ను నువ్వు సార్ అందుకే సార్ కాలు మొక్కొద్దు, అట్లా చెయ్యొద్దు. మళ్ళా ఎంత చేసినావు నువ్వు? అద్దం అని కొట్టినావు, అద్దం పగిలింటే సార్ మేము బీదలు మేము పని చేస్తే అద్దం పగిలింటే ఎట్లా? సార్ అందుకే తిని కట్టలేవు సార్. మళ్ళా అద్దం అని కొట్టినావు సార్. అందుకే సార్ రౌడీవా? సార్ మేము రౌడీ. నా పిల్లలు చూపిస్తారు మీరు రౌడీ కాదా? నాకే సరే, ఆ మంచికి ఫోన్ చేయి. నిన్ను ఎక్కించిన మంచిని, సన్న పిల్లలు ఉన్నారు, ఎక్కించిన మంచిని ఫోన్ చేయి. ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కమిషన్ మర్యాదగా సార్కి ఇచ్చేసి, కమిషన్ తీసుకున్నావంట కదా నాది, సార్కి ఇచ్చే, లేకుంటే నీ చమడాలు ఒలుస్తా అని చెప్పు. నా కమిషన్ ఇప్పి. వాడు తీసుకున్నాడు నీ మీద 3,000. ఏమైంది? సతాయిస్తా సార్ అసలు. నువ్వు సతాయిస్తావు, అది సతాయిస్తుందా? సరే మాట్లాడు, ఫోన్ చేయి. సార్ ఏమన్నా లేదు, ఎన్నిసార్లు సరే నా కమిషన్ ఇప్పి. హలో, స్పీకర్ ఆన్ చేయి. నార్మల్ కాలేజ్ చార్జింగ్ గడి స్విచ్ ఆఫ్ అవుతుంది, సతాయిస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే నా నెంబరు. స్విచ్ ఆఫ్. సరే నా దాంట్లో చేస్తాను. మాట్లాడు. హలో, अरे सर को ना తెలుగులో మాట్లాడు. రే तेरी जोरू को मैं तेलुगु में बात कर रहा हूं. ఈయనతోనే మాట్లాడు. अरे తెలుగులో మాట్లాడు. రే బాబు. హలో, నువ్వు కమిషన్ ఇప్పించుకున్నా సార్ కాడ 3,000. తెలుగులో మాట్లాడండి. అదే మాట్లాడుతున్నా. హలో, 3,000 కమిషన్ సార్ కాడ తీసుకున్నావు అంట. సార్ కాడ నా కమిషన్ తీసుకున్నావు అంటారా? మళ్ళా ఇచ్చాయి సార్కి, ఇచ్చాయి 3,000 ఇచ్చాయి. లేకుంటే నీ చెమ్మడి తీస్తాను నేను, లేకుంటే నీ చెమ్మడి తీస్తాను నేను. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. హలో, అదే ఇప్పుడే ఇవ్వాలంట సార్కి. ఇప్పుడే ఇప్పిస్తావు కదా? ఇప్పిస్తా. హలో, లేదంటే తిప్పుకొస్తాను. రే ఇప్పుడు ఇవ్వాలంట సార్కి. రేపే దింపేస్తా. నేను ఇస్తాపా సార్ మీకు, నేను ఇస్తాపా సార్ మీకు, నేను ఇస్తా. నేను ఇస్తా సార్ మీకు. ఫస్ట్ డబ్బులు విన్నతో కొట్టి. హలో, 3,000 ఇరా నాయన, లేకుండా సార్కి నేను ఇంటికి తొలకపోయి ఇస్తా 3,000 మీకు. వాళ్ళకి ఇచ్చుకో, ఫోన్ పే చేయి. ఫోన్ పే. హలో, తెలుగులో మాట్లాడు. ఏంది హిందీలో ఏం మాట్లాడుకుంటారు? తెలుగులో మాట్లాడరా నాయన, హిందీలో మాట్లాడకుండా సార్తోని. సార్ 3,000 తీసుకున్నాడు, ట్రాఫిక్ లో ఉన్నాడు. 3,000 తీసుకున్నాడు కదా. నేను ఫోన్ పే కావాలా? వేపిస్తా ఇప్పుడు మీకు. క్యాష్ మీ దాంట్లో ఫోన్ పే లేదు? ఫోన్ పేలే వెయ్యాలా అంటున్నా. డబ్బులు ఇచ్చి ఫోన్ పే కొట్టిస్తా, మీ ముందర కొట్టిస్తా. పని ఎవరికి? మీకు 3,000 కొట్టిస్తా సార్ ఇప్పుడు. ఫోన్ పే కొట్టిస్తా మీకు. అడ్వాన్స్ చెప్పినారు కదా, వాడు తీసుకుని చెప్పినారు కదా మా మీద. ఇచ్చేస్తాం మా ఇంటికాడ, మీకు ఫోన్ పే లో కొట్టిస్తా సార్. మీకు ఇప్పుడే కొట్టిస్తా సార్కి. తొలగ మోసంలే దాదాలే మాటనే మా సార్ మాట మీద చెప్పినా మేము. మాట మీద డబ్బులు మా తమ్ముడు, సొంత తమ్ముడు డబ్బులు తీసుకుని నేను ఇచ్చేస్తా. ఎందుకు మళ్ళీ ఇవెల్లా మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పనులని?
అది మాకు చెప్పినా సార్ మంచి చెప్తే నేను అప్పుడే వాడు కుల్ల చెప్పలే నాకు కుల్లా చెప్పేలాగుంటే అందుకని నువ్వు రా చందమసరి కాడ రా చెప్పినాడు. అందుకే సార్ నేను వచ్చిన ఆడికి వస్తే సార్ ఇట్లా చెప్పినారు 3,000 మీ కోడ్ నంబర్ ఎంత? నా కోడ్ నంబర్ 437 చెప్పినారు సార్. అంతే కదా సార్? అంతే కరెక్టే. నీ బదులు ఎవరు పంపిస్తావు? వేరే మంచులకి మీకు సాయంత్రం లోపల పంపిస్తా. ఫోన్ నంబర్ తీసుకుంటా సార్ మీ కాడ నుంచి. పోలీసు వాళ్ళకి చెప్తావా? నాకేం అవసరం చెప్పు నీకు. అదే మన పోలీసు వాళ్ళకి చెప్పి పట్టిస్తావా మమ్మల్ని? లే సార్, లేదు కదా. నా పిల్లల ముఖం చూసినా అంతే సార్, ఒకటే సార్. నా పిల్లలు మీ పిల్లలు ఒకటే కదా సార్? కాదు, నీ పిల్లలు ఈ పిల్లలే, నా పిల్లలు నా పిల్లలే. నీ పిల్లలు ఈ పిల్లలే, నా పిల్లలు నా పిల్లలే. అయితే కూడా మీరు పెద్దన్న, నేను పెద్దన్నా ఇద్దన్నా కాదు. నాకు అವೆಲ್ಲ నచ్చవు. నువ్వు నాకేందో మాయ మతలబ్ చేసేసి నన్ను ఆడ తీసుకుపోయి కొడతావేమో అనిపిస్తుంది. నాకే అవసరం. మీకు డబ్బులు ఆడనే సెల్ షాప్ కాడ నిలబెట్టి మీకు డబ్బులు ఇప్పి ఫోన్ పే కొట్టిస్తా. ఓకే సార్? ఓకే. మనకి అంత అవసరం ఎందుకు సార్? ఇతను 3,000 ఇస్తే అలా ఇస్తాడంట. నమస్తే. చెప్పు ఆయనకి 3,000 ఇప్పిస్తాను. 3,000 ఇప్పిస్తున్నా సార్. ఇప్పించినావా? ఇప్పుడు ఇప్పిస్తున్నా. ఇప్పుడు ఏమో ఇప్పుడు నాకు సార్ 3,000. ఎక్కడికి పోవాలి నువ్వు? కాకినాడకి. వినబడలే. కాకినాడ అంటే సార్ కాకినాడ. నీది కాకినాడ? నాది ముజాఫర్నగర్. బాయ్ చెప్పు. నా పిల్లలు చూస్తే మీరే ఓచుకుమ్మంటే ఎంత బాగున్నారో. సన్న పిల్లలు చెప్తారు ఆడిపిల్లలకి. నిజమే సార్, ఆడిపిల్లలకి చూస్తే మీరే బాగుంది. కానీ నీ విన్న తమాషా చేసినాను. ఏది లేదు, హైదరాబాద్ లేదు. నీ కింద ప్రాంక్ చెయ్యమని చెప్పేసి మీ మంచి పంపించినాడు. నాకు అర్థం కాలేదు సార్. కాదు, ఇదేంది ఇది? కెమెరా. అప్పటి నుంచి రికార్డ్ అయింది. అది బంద్ అయిపోయింది అన్నమాట. బంద్ అయిపోయింటే నేను అందుకే మళ్ళా ఫోన్ లో తీస్తున్నాను. ఏం టెన్షన్ పడాకు. ఇడ దిగుతావా? ఏం కాదులే. ఇది కాదు, ఏం కాదు. ఇది నువ్వు భయంలో ఉన్నావా? ఇంకా భయం పోయిందా? సరే, నేనేమంటారు అంటే నీ మీద తమాషా చేసిన. నేను యా కాకినాడ లేదు, యా అమ్ము ఫ్యాక్టరీ లేదు, ఊకే తమాషాకి ఇదంతా. ఫోన్ లో నవ్వుకొని ప్రాంకులు వీడియో ఫోన్ లో. నేను టెన్షన్ పడాకు. నీకు ఇంకా భయం వేస్తుంది కదా సార్? నేను ఎప్పుడు ఎట్లా సార్, నా కాలు చేతులు ఎట్ అవుతున్నాయి సార్. ఇది ఉడుకుతున్నాయి కదా. ఇంకెందుకు భయం? ఇంకా చెప్తున్నాను కదా, ఇదంతా తమాషాకి ప్రాంక్ అని చెప్పేసి. ఇది కెమెరా, ఇది రికార్డ్ అయింది. అప్పటి నుంచి నువ్వు ఏం చేసినామో మనం ఏం చేసుకున్నామో రికార్డ్ అయింది. ఈడ మైకులు ఉంది చూడు, చూడు. ఓకే, ఇదంతా యాక్టింగ్ తమాషకి. నువ్వు ఇంకా భయంలో ఉన్నావా? పోయిందా భయం? పోయిందా? నా వీడియోలు చూపిస్తున్నా. నమ్ముతున్నావు కదా? ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? చూసినా సార్. అదే పెట్టుకుందా యూట్యూబ్ లో. ఒకసారి నేను మందు తాగుతున్నా వైన్ షాప్ కానీ ఒక మంది కూరగాయలు ఎంత అది ఇది 100-150 అంతా చెప్తే నేను చెప్పిన. ఆ వీడియో నాకు మళ్ళా వేరే మంచులకు వచ్చినాయి. నీకు అందరు చూసి నవ్వుతున్నారు. అంతే. ఇది కూడా నవ్వుకోనికేనే. అర్థమైంది కదా నీకు? ఇది ఒక చిన్న గిఫ్ట్ మా తరపు నుంచి, వీళ్ళ యూట్యూబర్స్ నుంచి పంపిస్తారు. పెట్టుకో ఇది. సర్రా? ఉండని పెట్టుకో. అది నీకు ఇంతసేపు వచ్చినావు కదా,
నీ మీద తమాషా చేసినందుకు వాళ్ళు ఈ మనీ ఇస్తారనమాట. థ్యాంక్ యూ చెప్పు వీళ్ళకి. థ్యాంక్ యూ సార్, నమస్కారం సార్. గుడ్ ఈ వీడియోలో చూడు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం, థ్యాంక్ యూ సార్. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి సార్. మీరు ఈ వీడియోకి మనది నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. బాగా నవ్వుకోండి, నవ్వాలా మీరు చూసి. మీరు సార్ ఏం సార్, ఐ లవ్ యూ సార్. ఎవరికి ఐ లవ్ యూ అంటే అది ఎవరికి సార్, దిల్లో చెప్తున్నా సార్. టెన్షన్ పడాకు, ఇదంతా యాక్టింగ్. ఓకే సరే సార్. హలో, 3000 ఎప్పుడు ఇస్తాం? 3000 కంప్లీట్ చేయరా భయ్ సార్, లేకుంటే తీసుకోపోతాడు చెప్తున్నారు నాకు. బోల్దాలో మజాక్ వీడియో అని చెప్పు. నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? మజాక్ వీడియో మాకు తెలుసులేరా. एक बात बोले రియల్లీ రియల్ అనా, యాక్టింగ్ వద్దు. ఇది ఎంత రియల్ అయింది, నేను ఎంత టెన్షన్ పడినావు. ఒకసారి చెప్తే ఇంత టెన్షన్ పడతావా? లేదు కదా, అది ఓపెన్ అవుతుందా? అట్లా అనమాట. నేనేమంటే వీడియోలో ముస్లిం అనేది రాకూడదు. మనం ఎట్లా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేరు వేరు కాదు, అందరూ ఒకటే అనేలాగా నేను చేస్తాను అనమాట. మనది కర్నూలు తెలుగే కదా మాట్లాడుకునేది, అందుకోసం అని చెప్పేసి. సరేనా? సరే సరే, ఇది కూడా పెట్టు. ఉన్నాను సార్. మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు పెట్టుకో సార్? ఏమన్నా ఏం లేదు ఇదంతగా. ఇప్పుడు నువ్వు భయం పడినావు, భయంలో అట్లా చేసినావు. ఏమంటే అడిపిల్లలు ఉన్నాను సార్, నాకు అందుకే సన్న పిల్ల ఒకటి బడికి నడిపిస్తున్నాయి వాళ్ళకి. నా బాగా గౌండ పనికి పోతే సాయంత్రం పూట బీడీలు కట్టుకుంటున్నాను, రాత్రి పూట వచ్చి. ఏమన్నా నిన్నే ఏమన్నా భయపడిచ్చింటే, బాధ పెట్టింటే సారీ. నేను ఏం చెప్తున్నాను సార్, అర్థం కోపం ఈ అద్దమ్మే పాలగొట్టేసినాడు ఒక మంచి. ఇట్లా కొట్టి 6000 అయింది చేయించుకున్నా, 6000 అయింది చేయించుకున్నా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఏమో సార్, నువ్వు అగల కొట్టింటే ఇంకో చేయించుకుంటుండి. ఏం లేదు అట్లా. నేను కూడా నిన్ను బాధ పెట్టింటే క్షమించు, సరేనా? ఓకే, ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడు. అదే ఏమన్నా సమస్య ఏం లేదు, అట్లా అనకూడదు, అట్లా అనొద్దు. ఓకే బాయ్. ఓకే, భయం ఏం లేదు కదా. మన వీడియో వస్తుంది చూడు. ఓకే సరే సరే సరే, ఓకే ఏం లేదులే. బాయ్. ఓకే గైస్, అన్ననైతే దింపేసినాను. వీడియో నచ్చి ఎట్లా అనిపించిందో చూసి మీరే. సీనకి మెంటల్ వేసింది, చేసి అంటున్నాడు అనమాట. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.